31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. హల్లెలూయా. చాలు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి నేను స్తుతిస్తున్నాను. నీవేనా ఈ వాక్యము ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. గ్రహించుకునే ప్రతి బిడ్డకు మనసును దయచేయమని, నీ ఆత్మశక్తిని ఇక్కడ కుమ్మరించమని, యేసు పరిశుద్ధమైన నామంలో చివరి వరకు తోడుగా ఉండమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవాది దేవునికి, అలాగనే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లేఖనం ఏం చదువుకున్నాం? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నాకు ఈ వాక్యము చదివినప్పటి నుంచి ఒక సందేహం ఏంటంటే, నేను పాపినే కదా, మేమందరం పాపమే కదా, మా మనవి నువ్వు ఎలా ఆలకిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. హల్లెలూయా. అసలు పాపులు అంటే ఎవరు? పాపం చేసిన వారా, పాపం చేస్తున్నవారా? హల్లెలూయా. అలాగా నేను క్వశ్చన్లు వేసుకోవడం ద్వారా దేవుడు ఒక వాక్యం చూపించాడు. హల్లెలూయా. పాపులు అంటే ఎవరు అంటే, దేవుని దృష్టిలో దేవుని చేత ప్రేమించబడి, రక్షించబడి, రక్తంలో కడగబడి, తర్వాత పాపమును జరిగిస్తూ ఉంటారు కదా, వాళ్ళు పాపులు. హల్లెలూయా. ఎవరు పాపులు? దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత రక్షింపబడి, అయినప్పటికీ కూడా మరీ పాపమును జరిగిస్తూ ఉంటారు కదా, వాళ్ళు దేవుని దృష్టిలో పాపులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అనేక మంది ప్రార్థనలు దేవునికి వినబడుతున్నాయి. హల్లెలూయా. అవునా కదా? వినబడుతున్నాయి కాబట్టి ఈరోజు మనం అందరం కూడా క్షేమంగా ఉండగలుగుతున్నాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. పాపులు అంటే ఎవరు? దేవునిలో ఉండి రక్షింపబడి కూడా పాపం చేస్తూ. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటంటే, దేవుడు ఎటువంటి వారి ప్రార్థన వినడు? క్వశ్చన్ మార్క్. దేవుడు ఎటువంటి వారి ప్రార్థన వినడు? ఈ లేఖనం ప్రకారం మనం చూసుకుంటే, రక్షింపబడిన తర్వాత, ఆత్మతో అభిషేకించబడిన తర్వాత పాపం చేయవచ్చు. తెలుసా మీకు? తెలుసా? చేయడానికి నీకు ఉంది స్వతంత్రం. తెలుసా మీకు అందరికీ? దావీదు భక్తుడు దేవుని చేత ప్రేమించబడ్డాడు, రక్షించబడ్డాడు. హల్లెలూయా. ఆయన చేత అభిషేకించబడ్డాడు, కానీ పాపము చేశాడు. అవునా కదా? అలాగే నీవు కూడా దేవుని చేత ప్రేమించబడినా, రక్షింపబడినా, రక్తంతో కడగబడినా సరే పాపం చేయడానికి నీకు అవకాశం ఉంది. చాలా మంది ఇలాగ అనుకుంటా ఉంటారు. ఏమని? నేను బాప్తిసం తీసుకున్నా కదా, యేసు రక్తంలో నేను కడగబడ్డాను కదా,
ప్రతి మొదటి ఆదివారం యేసు రక్తంలో యేసు శరీరంలో నేను చేయి వేస్తున్నా కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా కదా, ప్రతిరోజు వాక్యం చదువుతున్నా కదా, నాకెందుకు ఈ ఆలోచనలు, నేనెందుకు ఈ తప్పు చేస్తున్నాను? దేవుడు ఆపచ్చు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆపేవాడు అయితే మానవుని సహకరలేదు. కన్ను మూసి తెరిచే లోపల రెప్ప పాడున ప్రతి ఒక్కరూ మారిపోతారు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందమ్మా? ఉందన్నా? లేదు. హల్లెలూయా. కానీ తన బిడ్డలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రకారము ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దానివల్ల దేవుణ్ణి కనుగొని మీరేం చేయాలా? ఆయన దగ్గరికి రావాలన్నది ఆయన ఆశ, ఆయన కోరిక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని బిడ్డలా, లేదంటే ఓన్లీ క్రైస్తవులే దేవుని బిడ్డలా? చెప్పాలా గట్టిగా? అందరూ కూడా దేవుని బిడ్డలే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు సమస్త మానవాళికి, సృష్టి అంతటికి ప్రభువు ఆయన. హల్లెలూయా. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన ఒక్కడే. కానీ ఆయనను నుంచి ఏమైపోయినారు? వేరైపోయినారు. ఆయన నుంచి ఏమైపోయినారు? వేరైపోయినారు. చిన్నప్పుడు అందరం కూడా బాగా ఉంటాం, మంచి మనసుతో ఉంటాం. హల్లెలూయా. మంచి మనసుతో ఉంటాం, ఎటువంటి కల్మషం లేని మనసుతో మనం పెరుగుతా ఉంటాం. హల్లెలూయా. ఆత్మగా మనం అందరం ఉన్నప్పుడు అందరం ఆయన దగ్గర ఉన్నాం. మనం ఈ మట్టి శరీరంలోకి రాకముందు మనం అందరం దేవుని దగ్గర ఉన్నాం. హల్లెలూయా. ఆయన పంపించాడు. నువ్వేం చేయాలా? నువ్వు ఆ శరీరంలో ఉండి నీవు స్వతంత్రంగా నీవు నన్ను కనుగొని ఏం చేయాలా? నా దగ్గరికి రావాలా. హల్లెలూయా. అప్పుడు నీకు పరలోకంలో స్థానం దొరుకుతుంది, అప్పుడు నీకు పరలోకంలో మహిమ దొరుకుతుంది అని ఆయన ఏం చేసినాడు? ఆత్మగా ఉన్నప్పుడు మనల్ని అందరితో మాట్లాడాడు. ఏమని? నీకు సమయం వచ్చింది, నువ్వేం చేయాలా? లోకానికి వెళ్ళాలా, భూమి మీదకి వెళ్ళాలా. ఇవన్నీ దేవుడు నీతో మాట్లాడిన మాటలే. భూమి మీదకి వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత ఆ శరీరంలోకి నీవు నన్ను మర్చిపోకుండా ఉండాలా. ఉండి ఒకవేళ మర్చిపోయినప్పటికీ కూడా తప్పిపోయిన కుమారుని వలె మళ్ళీ రావాలా. వచ్చిన తర్వాత నీకు నాతో ఉండే స్థానం ఉంది. అది ఒక న్యాయం అన్నప్పుడు మనమందరం కూడా దేవుని దగ్గర ఏడ్చాం. మనమందరం కూడా దేవుని దగ్గర ఏడ్చామంట. ఏమని? నేను వెళ్ళనయ్యా, నేను వెళ్ళను. ఎవరు ఆ తల్లి, ఎవరు ఆ తండ్రి? నువ్వేంది వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావే? నేను బ్రతకలేను నిన్ను విడిచి అని. నన్ను అనాథగా విడవద్దయ్యా అని ఆయన దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను నిన్ను అనాథగా విడువను అని చెప్పి. ఆ వాక్యమే బైబిల్ గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? నీవు ఆత్మగా ఉన్నప్పుడే నీతో చెప్పాడు ఆయన. ఆయన దగ్గర నువ్వు ఏడుస్తూ, నేను ఆ మట్టి శరీరంలోకి వెళ్ళను ప్రభువా, ఆ గర్భంలోకి నేను వెళ్ళను ప్రభువా, ఆ బాధ నాకు వద్దయ్యా, వాళ్ళు చేసే చేష్టలు నాకు వద్దయ్యా, ఆ క్రియలు నాకు వద్దయ్యా, ఆ బ్రతుకు నాకు వద్దయ్యా అని ఏడిస్తే ఆయన నీకు ధైర్యం చెప్పాడు. నేను నిన్ను అనాథగా విడువను, నిన్ను ఎన్నటికి ఎడబాయను అని చెప్పి ధైర్యం చెప్పాడు. అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? చాలా అంటే చాలా మొహమాటంగా, నేను వెళ్ళనయ్యా, వాళ్ళు నన్ను పాపిగా మార్చేస్తారు, నేను ఇప్పుడు చాలా బాగున్నాను అంటే నువ్వు వెళ్ళి తీరాల్సిందే. అది న్యాయం.
నీవు లోకంలో పోరాడాలా, ఆ శరీరంలో ఉండి పోరాడి నీవు కనుగొని నా దగ్గరికి రావాలా, అప్పుడే నీకు ఈ స్థానం దొరుకుతుంది అని చెప్తే ఎంతగానో ఏడుస్తూ 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 మనము ఈ మట్టి శరీరంలోకి వచ్చాం. హల్లెలూయా. చిన్నపిల్లలను చూశారు మీరు? బడికి వెళ్ళమంటే వెళ్తారా? వెళ్ళారు. ఎంత గించుకుంటారు? కొత్తలో వద్దమ్మా, నన్ను విడవద్దమ్మా, నన్ను ఎడబాయద్దమ్మా, నేను నిన్ను విడిచి వెళ్ళిపోను, నాకు ఆ స్కూల్ వద్దు, ఆ టీచర్లు వద్దు, ఆ చదువు వద్దు, నువ్వు నా ప్రాణం అంటారు. ఆయన అమ్మ లేకుండా బ్రతకలేను, నాన్న లేకుండా బ్రతకలేనని అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ ప్రేమంతా ఆల్రెడీ ముందే పరలోకంలో జరిగింది. ఆత్మగా ఉన్నప్పుడు నీ తండ్రి అయిన దేవునితో నీవు మాట్లాడి ఏడ్చి గింజుకొని నేను వెళ్ళనయ్యా అంటే, అయినా దేవుడు ఏం చేసినాడు? నేను న్యాయవంతుడను కాబట్టి న్యాయాన్ని నేను ఖచ్చితంగా జరిగించాలా, నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి పోరాడాల్సిందే, పోరాడి గెలవాల్సిందే, నేను నీకు తోడై ఉంటున్నాను, భయపడకు అని ధైర్యం చెప్పి ఏం చేశాడు? ఈ మట్టి శరీరంలోకి పంపించాడు. హల్లెలూయా. మనం అందరం కూడా ఏం చేసాం? ఆయా శరీరాలలో పడిపోయిన తర్వాత ఒకరు ఆ వర్గం అని, ఒకరు ఈ మతం అని, ఒకరు ఆ కులం అని, హల్లెలూయా, ఒకరు ఆ దేవుడని, ఒకరు ఈ దేవుడు అని చెప్పేసి అనేక రకాలుగా మనకు అర్థమవుతుంది. పుట్టిన తర్వాత కొద్ది ఎదుగుతుంటే అర్థమవుతుంది. ఏంటో దిక్కు తెలియదు. ఏందిరా నాకు కొత్తగా ఉన్నది. మీరు గమనించారా? మీ కొద్దిగా వెనక్కి వచ్చినట్లయితే యవ్వన వయసులో బాగా 18 నుంచి 25 లోపల ఆ సమయంలో మీకు దిక్కు తెలియడం లేదు. ఏంది నా జీవితం ఇలా ఉంది, నా బ్రతికి వీళ్ళేందుకు నా తల్లిదండ్రులుగా పెంచాలా, వీళ్ళే నాకెందుకు అన్నలుగా ఉండాలా, వీళ్ళే నాకు అక్క చెల్లెలుగా ఉండాలా, వీరందరూ ఏంది, ఈ లోకం అంతా మనకు ఒకసారి తారుమారు అవుతా ఉండాలి. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వేం చేస్తావు? బ్రతకగలుగుతావు. లేదంటే అనేక మంది ఏం చేస్తారు? బ్రతుకు మీద ఆశలు చంపుకొని విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. కానీ దేవాది దేవుని మహాకృపణ వల్ల మనం ఎన్ని రోజులు బ్రతికి ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆ మట్టి శరీరంలోకి వచ్చిన తర్వాత ఆదాము నుంచి ఏమైపోయింది? మనకు పాపం మనల్ని వెంట పారాడుతూ వచ్చింది. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు రెండవ మనిషి ద్వారా ఏమైపోయింది? మనకు పునరుత్థానం దొరికింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ప్రార్థనను దేవుడు కనిపెట్టాడు. ప్రార్థనలో దేవుడిని కనిపెట్టచ్చు. నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీవు ఆ స్థలాన్ని కనిపెట్టవచ్చు. హల్లెలూయా. ఆరాధనలో పాట పాడుకున్నాం. రెండోది అయింది నీ పరలోకం. హల్లెలూయా. ప్రార్థనలో పరలోకంలో ఉండే అభిషేకం ఉండగలిగితే నీవు తండ్రిని గుర్తించగలుగుతావు, లేదంటే గుర్తించలేవు. హల్లెలూయా. మనం మొరపెడుతున్నాం, మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? హల్లెలూయా. మనం ప్రార్థించగలుగుతున్నాం, మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? హల్లెలూయా. ఎంతో మంది హతసాక్షులు అయితే మనకు ప్రార్థన అనేది తెలిసింది. తెలుసా? ప్రార్థన అంటే తెలియదు మనకు, ఏదో ఒకదానికి ముఖ్య వాళ్ళం అంతే. హల్లెలూయా. చిన్నపిల్లలు తెలుసా మీకు? చిన్నపిల్లలందరూ కూడా తెలుసు కదా. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పిల్లప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా జాతరకి వెళ్ళినప్పుడు కానీ బొమ్మలను ఇష్టపడుతూ ఉంటారు. తెలుసా? బొమ్మలను ఇష్టపడి బొమ్మలతో ఆడుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ బాబుకు మాధురికి బొమ్మను ఇస్తా, ఆడుకోమను. నేను చిన్నపిల్లనా అంటదా? అంటది. హల్లెలూయా. మన అమరు ఉన్నాడు కదా, అమరుకి అన్నా నువ్వు జోక్ చేయాలన్నా, నేనేం చిన్న పిల్లల్ని, మా అమ్మ అన్ని నేర్పించింది నాకు, మా నాన్న అన్ని నేర్పించాను అంటాడు. ఎందుకు? తెలివి వచ్చింది, జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. హల్లెలూయా. చిన్నప్పుడు ఏం చేసినాం? అందరం కూడా బొమ్మలతో ఆడుకున్న వాళ్ళమే. నేను చెప్తున్నది బాగా ఆలోచించండి, బాగా అర్థం చేసుకోండి. హల్లెలూయా. మనమందరం కూడా ఒకప్పుడు తెలిసి తెలియక
చిన్న పిల్లల్లాగా దేనికి మొక్కే వాళ్ళం? హల్లెలూయా. దేనితో సహవాసం చేసేవాళ్ళం? బొమ్మలతో. కానీ ఒక రోజు ఉంది, ఆ సమయం ఉంది, నీ ప్రార్థన దేవునికి వినపడుతుంది, నీ కళ్ళు తెరిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీకు బుద్ధిని, తెలివిని అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ రోజు నీవు ఏం చేస్తావు? బొమ్మలను పక్కన పెట్టి సజీవుడు, జీవము గల దేవుణ్ణి వెంబడిస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగా ఉండడానికి, అలాగా దేవుని దగ్గరకు రావడానికి ఒక మార్గమే ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థన అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యం. మనం ఎన్నిసార్లు ప్రార్థన గురించి మనం వాక్యం చెప్పుకున్నా మనకు అంతు చిక్కని విధముగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న గొప్పతనం అటువంటిది. హల్లెలూయా. ప్రార్థన చేయలేరు తెలుసా? ప్రార్థన చేయడానికి ఒక్కొక్కరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఒకరికి 10 ఏళ్ళు పడుతుంది, ఒకరికి 20 ఏళ్ళు పడుతుంది, ఒకరికి 50 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది అయితే 90 సంవత్సరాలకు కూడా ప్రార్థన అంటే ఏదో తెలియని వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. కానీ నీకు నాకు ప్రార్థన అంటే ఏదో తెలిసేలా దేవుడు మన కన్నులు ఏం చేశాడు? తెరిచాడు. మనం ఇక బొమ్మలను వెంబడించే వారిగా కాదు, ఎవరిని వెంబడించే వారిగా? మన కన్నులు తెరిచిన జీవము గల దేవుణ్ణి వెంబడించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రార్థన వినబడకపోవడానికి మనం ప్రార్థిస్తున్నది బొమ్మలకు కాదు. హల్లెలూయా. మట్టికి కాదు, పుట్టలకు కాదు. ఎవరికి ప్రార్థిస్తున్నాం? జీవము గల దేవునికి ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని విమర్శించడం లేదు. హల్లెలూయా. క్రైస్తవులందరూ ఎలా వెళ్తున్నారు తెలుసా? దారాల వెంబడి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారో తెలుసా? బొమ్మలమ్మడి వెళ్తున్నారు. మనుష్యులు కల్పించిన కథల వెంబడి, కల్పన కథల వెంబడి వెళ్తున్నారు. అందు నిమిత్తమై దేవుడి మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దారం మీద ఉన్న నమ్మకం, నిన్ను నమ్మి నన్ను కనుగొంటాడు అని నీ మీద ఎంతో విశ్వాసం, నమ్మకం పెట్టుకొని పంపించిన ఆ దేవుడి మీద లేకపోయింది. ఎంత బాధాకరమైన విషయం. హల్లెలూయా. ఈ రాళ్ళ మీద ఉండే నమ్మకము దేవుడి మీద లేకపోయింది. ఎంత బాధ, ఎంత కన్నీరు. హల్లెలూయా. చిన్నప్పుడు నీ కొడుకు ఉంటాడు, నీ కూతురు పెరుగుతూ ఉంటారు. వానికి మాటలు రాకపోతే నువ్వు ఎంత బాధపడతావు? చిన్నప్పుడు నీకు తెలియదు కదా, పుట్టిన తర్వాత వానికి వినబడుతుందా, వానికి మాట వస్తుందా, వానికి చూపు వస్తుందా అని. కళ్ళు ఇలానే ఉంటాయి, చూపు ఉండదు. కొంతమందికి చూస్తున్నారు కదంటే లోపల దృష్టి ఉండదు. హల్లెలూయా. నల్లగుడ్డు ఉంటుంది, తెల్లసోనం అన్ని ఉంటాయి, కానీ కనపడదు. దేవుడు ఇవ్వాలా, అది మాట కూడా దేవుడు ఇవ్వాలా, నడక కూడా దేవుడు ఇవ్వాలా. ఇస్తేనే మనం పొందుకుంటాం. మీ నాన్న నీకు నడక నేర్పిలా, మీ అమ్మ నీకు మాట ఇవ్వాలా, మనకిచ్చింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అలాగా ఇన్ని కలగజేసిన దేవుణ్ణి మర్చిపోయి మనము పక్కకు జారిపోతూ ఉంటున్నాం. దానికి కారణం ఒక్కటే, ప్రార్థన చేయకపోవడం వల్ల. హల్లెలూయా. ప్రార్థన అంటే మీరు బలహీన పడిపోతున్నారు, ఎందుకో తెలియడం లేదు. ప్రార్థన చేయాలని దేవుడు మీతో ఎన్నోసార్లు హెచ్చరించు ఉంటాడు, కానీ సమయం అనుకూలించకనో, లేదంటే ఇంట్లో అందరూ ఉన్నారని చెప్పు. హల్లెలూయా. అనేక కారణాల చేత, పనుల కారణాల చేత, డబ్బు కారణాల చేత, పాపం కారణం చేత, చేసిన తప్పుల కారణాల చేత ప్రార్థన చేయలేక పోతూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రార్థనే నీ జీవితంగా మార్చుకో. ప్రార్థనే నీ శ్వాసగా నువ్వు మార్చుకో. నీ శ్వాస ఆగిపోతే నువ్వు ఎలా అయితే చచ్చిపోతావో, ప్రార్థన చెయ్యని రోజు కూడా నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. నిజం. ప్రార్థన చేయని రోజు మన ఆత్మీయ స్థితి చచ్చిపోతుంది.
తెలుసా మీకు? మీరు ప్రతిరోజు ప్రార్థించేవారైతే ఒకరోజు ప్రార్థించకోకుండా ఉండండి, మిమ్మల్ని పట్టుకుంటుంది ఒకటి. రోజు రోజుగా ఇంకేం చేస్తూ ఉంటుంది? తగ్గిపోతా ఉంటుంది. ఏది? నీ మీద ఉన్న అభిషేకం. హల్లెలూయా. ఎంతో మంది దైవ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎంతో అభిషేకంగా వాడబడుతూ ఉన్నారు కదా. వారు కనుక ప్రార్థన చేయకోకుండా ఉన్నామని చెప్పండి, అభిషేకం అలానే ఉంటుందేమో, ఆత్మ అలానే ఉంటుందేమో. హల్లెలూయా. ఎంత అభిషేకించిన దైవజనుడైనా ప్రార్థించకపోతే చీకటిలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది నీటితో మనకు సమానం. నీరు లేకుండా మనము బ్రతకలేం, తిండి లేకుండా మనం బ్రతకలేం. తింటాం కానీ ప్రార్థన చేయలేము. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. ప్రార్థనే మనల్ని కూడా పరలోకం చేరుస్తుంది. ప్రార్థనే మనల్ని కూడా దేవుని మనసులోకి చేరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారానే అనేక కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో చేశాడు. నిటారుగా మోకరించేవాడాయన, రాత్రి మగలు ప్రార్థించేవాడాయన. అందుకే ఆయన చెయ్యి పెట్టగానే, ఆయన చూచిన వెంటనే, ఆయన మాట్లాడిన వెంటనే దయ్యాలు పరిగెట్టాయి. హల్లెలూయా. స్వస్థతలు జరిగాయి, అనేక సూచన క్రియలు, అనేక అద్భుత కార్యాలు జరిగాయి. దేనివల్ల? రాత్రి అంతా మోకరించి ప్రార్థించేవాడంట. హల్లెలూయా. మనం రాత్రి అంతా కాదు, నేను చెప్తున్నా చూడండి, మీరు బలమైన ప్రార్థన పరులాగా తయారవ్వాలంటే మొట్టమొదటిగా 2 నిమిషాలు ప్రార్థన చేయండి చాలు. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా. 2 నిమిషాలు. చిన్నప్పుడు పిల్లవాడు కక్క గుణిత నేర్చుకోలా, అంతే నేర్చుకుంది. కానీ తర్వాత అన్ని వచ్చాయా లేదా? నువ్వు మొదలు పెట్టు, తర్వాత నీకు ఇష్టం పెరుగుతుంది. నీ ప్రార్థనకు జవాబులు వస్తుంటే నువ్వే పరిగెడతావు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఫస్ట్ ప్రార్థన చేయడానికి మనం పరిగెత్తాలా. దేవుని కృప చూపించి ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చి తీరుతాడు చూడు, అప్పుడు నువ్వు పరిగెడతావు ప్రార్థన అమ్మాడు. ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ నువ్వు పరిగెడతావు. హల్లెలూయా. నేను ప్రార్థన చేయాలి, ప్రార్థనలో పాల్గొనాలి. అనేక మంది భక్తులు ఎందుకు ఎంత దూరాలు వెళ్తూ ఉంటారు? ఆ శక్తి నేను పొందుకోవాలా, ఆ బలాన్ని నేను పొందుకోవాలా, దాన్ని నేను పోగొట్టుకోకూడదు. అదే నా మార్గం. నన్ను సత్యమైన మార్గంలోకి నడిపించేది ఒక ప్రార్థనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు లేఖనము? దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం చేయడైనా? పాపుల మనవి ఆలకింపడు. ఎవరు పాపులు అంటే ఏమని చెప్పాం? దేవుని చేత ప్రేమించబడి, కృప పొందుకొని, రక్షింపబడి, ఆయన రక్తం చేత కడగబడి కూడా పాపం జరిగిస్తా ఉంటారు. వారి ప్రార్థన దేవుడు వినడంట లేఖనం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన వినబడే వారి ప్రార్థన, ఎందుకు వారి ప్రార్థన వినబడుతుందంటే రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ 2 చేతులెత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన తండ్రి ఎంత మంచివాడు. మనకి కొంటే వచ్చింది కాదు. హల్లెలూయా. కానుకలు వేసింటే వచ్చింది కాదు, దశమ భాగాలు వేసింటే వచ్చింది కాదు, అనేక రోజులు విజ్ఞాపనలు చేసింటే వచ్చింది కాదు. ఉచితముగా. ఎలాగా?
దేవుని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఆయన రక్తము ద్వారా ఏమైంది? మనకు ఉచితముగా నీతిమంతులనే పేరు వచ్చింది. హల్లెలూయా. నేను లోకమునందు పాపిని అనండి. నేను లోకమునందు పాపినే. పలకండి, నేను లోకమునందు పాపినే, కానీ నేను క్రీస్తు యేసునందలి ఉచితముగా నీతిమంతుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ దేవుడు నీతిమంతుడని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వినాలనే పేరు నీకు పెట్టాడు ఆయన. నీవు మొర్ర పెట్టే ప్రార్థన వినాలి, నాకు వినబడాలి, ఆయనకు వినబడాలని నీకు ఉచితముగా నీకు పేరు పెట్టాడు. హల్లెలూయా. ఏదో కష్టపడితే వచ్చింది కాదు, ఏదో ప్రయాసపడితే వచ్చింది కాదు. ఉచితముగా నీతిమంతుడని పేరు పెట్టి ఏం చేసినాడు? నీవు నా సొత్తు, నీవు చేస్తే నేను వింటా, నువ్వేమడిగినా నేను ఇస్తా అని చెప్పి. హల్లెలూయా. ప్రార్థన చేయరు చాలా మంది. ఎందుకు చేయరు? వినపడదు దేవునికి. ఎందుకు వినపడదు? పాపం చేస్తూ ఉంటారు. మానేసి చూడు, ప్రార్థన వినపడకోకుంటే అడుగు. హల్లెలూయా. నేను ఎన్నో ప్రార్థన చేశా, పాపం చేసుకుంటా, ఒక్కసారి కూడా జవాబు రాలా. ఒక్కసారి దేవుడు చెప్పినట్టు ప్రార్థన చేశా, అన్ని మానేసి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే, లెక్కకు మించిన దీవెనలైనాయి. హల్లెలూయా. ఈ విధముగా నా ప్రార్థనకి అనేక జవాబులు. నా ప్రార్థన చేయకుండా ఉంటారా? పిల్లలకు ప్రతిరోజు 10 రూపాయలు లెక్కించి పంపించి పోరా బడికి పోరు. ఎందుకుంటారు? వానికి ఇష్టమైన వానికి దొరికింది కాబట్టి. హల్లెలూయా. నీకు ఇష్టమైనది నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. నువ్వేం చేయవు? నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ఇచ్చినది దొరికితే, ఇప్పుడు నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటేనే కష్టపడడానికి ఇష్టపడతావు. అలాగనే ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం ఉంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. కానీ దేవుడు నీకు ఒకటి తెలియజేస్తున్నాడు, పాపము జరిగిస్తా ప్రార్థన చేస్తే ఆయనకు వినపడదంట. నీ ప్రార్థన నా దగ్గరికి రావడం లేదు, లేదంటే నేను నీకు ఎందుకు ఇవ్వను? హల్లెలూయా. హల్లెలూయా. ఏ రాజకీయ నాయకుడైనా సరే వారి దగ్గరికి కొన్ని సమస్యలు వెళ్ళవు, వెళ్తే ఖచ్చితంగా తీరుస్తారు. వెళ్ళవు కాబట్టి ఏం చేయరు? కానీ తిట్టుకునేది ఎవరిని? అయిపోయి తిట్టుకుంటారు. ఎందుకు తిట్టుకుంటారంటే చేయలేరు కాబట్టి. కానీ ఆయన వినబడిందా అంటే వినబడలే. అలాగనే దేవుడి దగ్గర నీ ప్రార్థన వినబడటం లేదు, మధ్యలోనే ఆగిపోతుంది. అపవాది నీ ప్రార్థనను దొంగలిస్తున్నాడు. హల్లెలూయా. ఎలా వస్తాయి జవాబులు? అందుకే ఏం చేయాలి? మనము మానేసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మానేసి ప్రార్థన చేద్దాం. అనేక ప్రార్థనలకు జవాబులు పొందుకున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు అనే అంశం ద్వారా మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఎటువంటి వారి ప్రార్థన దేవుడు వినడు? పాపము జరిగిస్తూ ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, మొట్టమొదటి అధ్యాయము 22వ వచనం చూడండి. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారులాగా ఉండగోరుతురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
25వ వచనం చూడండి. నేను పిలువగా 25వ వచనం. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చుచున్నప్పుడు హల్లెలూయా. 28వ వచనం. ఇంకా అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. ప్రత్యుత్తరము ఇయ్యకుందును. ఇస్తా అంటున్నాడా? ఎటువంటి వారు? దేవుడు ఇక్కడ చెప్పిన ప్రకారము 25వ వచనం చెప్పిన ప్రకారం, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. రెండవది పాపుల ప్రార్థన దేవుడు పాపం జరిగిస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వినడు. ఇంకా ఎవరి ప్రార్థన దేవుడు వినడంటే ఎవరైతే దేవుని బోధకు వినకోకుండా పెడచెవులు పెడతారో, ఆయన గద్దింపుకు ఎవరైతే లోబడకుండా ఉంటారో వారి ప్రార్థన కూడా దేవుడు వినడు. బోనస్ ఏందో తెలుసా? నవ్వుతాడంట. బోనస్ ఏంది? నవ్వుతాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే. హల్లెలూయా. అటువంటి దుస్థితి మనకు అవసరమా? అటువంటి నీచ స్థితి మనకు అవసరమా? ప్రార్థన చేసే వినే దేవుడు ప్రార్థన చేస్తే నవ్వుతాడు. ఎప్పుడో తెలుసా? ఎన్నిసార్లు బోధించినప్పటికీ నీ మనసును నువ్వు మార్చుకోలేదే, ఎన్నిసార్లు నిన్ను గద్దించినప్పటికీ నువ్వు తిరగలేదే, ఇప్పుడు నువ్వు వస్తావా? నీ అవసరం కొలది నువ్వు వస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎప్పటికీ తృణీకరించకండి, పెడచెవి ఎప్పటికీ పెట్టకండి. దేవుని వాక్యం దగ్గర ఎవరు బోధించినా, హల్లెలూయా, ఈ చిన్నవాడు బోధించినా సరే వాక్యము వినేవారిలాగా మనకు మంచి మనసు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము లేని వారిని, బుద్ధి లేని వారిని దేవుడు వాడుకుంటాడంట ఆయనను మహిమపరుచుకోవాలి అంటే. హల్లెలూయా. ప్రవక్తలు, బైబిల్ రాసిన ప్రవక్తలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా చాలా మందికి చదువు రాదు, జ్ఞానము లేని వాళ్ళు, హల్లెలూయా, బుద్ధి లేని వాళ్ళు. కానీ దేవుని మహాకృప వలన, ఆయన ప్రేమించడం వలన, ఆయన రక్తంతో కడగడం వలన, ఆయన రక్షించడం వలన వాళ్ళు పాపం చేయడం మానేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వారు ఏం చేయగలిగినారు? వారి ప్రార్థన దేవునికి వినబడేటట్లు చేసుకున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా ఆయన బోధకు ఏం చేయదు? పెడదు. హల్లెలూయా. ఆయన గద్దింపుకు లోబడాల. అప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ గ్రామాలలో ఎంతో మంది పెళ్లిళ్ళ వయసు వచ్చి కూడా పెళ్లిళ్ళు కాని వారు ఉంటారు. హల్లెలూయా. పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ గర్భఫలం లేని వాళ్ళు ఉంటారు. కొన్ని ఏళ్ల తరబడి రోగంలో పడి ఉంటారు, స్వస్థత దొరక్క. అనేక మంది మందిరానికి రాని వాళ్ళు ఉంటారు, అనేక మంది నిజమైన దేవుని గుర్తించని వాళ్ళు ఉంటారు, అనేక మంది ఇంకా రక్షింపబడని వాళ్ళు ఉంటారు, మారు మనసు లేని వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయడానికి ఎన్ని అంశాలు ఉన్నాయి, కానీ మోకరించి చూడు, ఏ అంశం నీకు దొరకదు. ప్రార్థన చేయాలని చూడు, నీకు ఏ అంశం దొరకదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే మొట్టమొదటిగా మోకరించిన వెంటనే నిన్ను చెడగొట్టాలని, ఇబ్బంది పెట్టాలని అనేక రకాల తంత్రాలు. నువ్వు బాగా చదివి చూడు, కొంతమంది నీ దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నువ్వు బాగా ఎదిగి చూడు, కొంతమంది నిన్ను తొక్కాలో చూస్తూ ఉంటారు. అలాగనే ప్రార్థన చేసేటప్పుడు కూడా దుష్టుడు ఏం చేస్తాడు? నిన్ను ఇబ్బంది పెడతాడు. కానీ నువ్వు అలాగే మోకరించి చూడు, ప్రార్థన కూడా మొదలు పెట్టాలి. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం అని పలుకుతా ఉండండి.
దేవుడే మీకు ప్రార్థన నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే కదా. మీ అందరికీ నాకు అందరికీ ప్రార్థన నేర్పించింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన కొద్ది మనం ప్రార్థన చేయలేము ఆయన సహాయం చేస్తే తప్ప. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా పాపం జరిగిస్తూ ప్రార్థన చేయకండి. అలాగనే దేవుని బోధకు పెడచెవి పెట్టి ప్రార్థన చేయకండి. ఆయన గద్దింపుకు లోబడకుండా ప్రార్థన చేయకండి. దేవుని బోధకు చెవి యొగ్గి ఆయన గద్దింపుకు లోబడి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చివరి మాట చెప్పుకొని ముగించుకుందాం. హల్లెలూయా. మనము మన ఇష్టానుసారంగా ప్రార్థన చేసి మన ప్రార్థనకు జవాబులు రావాలని ఆశపడుతూ ఉంటాం. ఆ రోగం ఎవరిలో అన్నా ఉంటే ఇప్పుడే వదిలించేసుకోండి. హల్లెలూయా. మనకు ఇష్టమైనవి అడిగి నా ప్రార్థన దేవుడి నేను ప్రార్థన చేయడం మానుకుంటా అని ఆ రోగం ఎవరిలోన్నా ఉంటే ఇప్పుడే మానుకోండి. ఆ ప్రార్థన కూడా దేవునికి. మీ ప్రార్థన ఎందుకు వినమంటే మీ సుఖభోగముల నిమిత్తం మీరు మొర్రపెట్టదురు, అందుకే మీ ప్రార్థన వినబడడం లేదని లేఖనం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది రోగాలలో, అనేక మంది అప్పులలో, అనేక మంది చీకటిలో, దయ్యాలతో, అనేక మంది మారు మనసు లేక, అనేక మంది రక్షణ లేక. హల్లెలూయా. మనం ప్రార్థించాలే కానీ అనేక అంశాలు దేవుడు మనకు ఇచ్చేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అధికారుల గురించి ప్రార్థన చేయబడింది. అధికారుల గురించి ప్రార్థన చేయమని ఉంది. మన తల్లిదండ్రుల గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, మన ఊరి గురించి ప్రార్థన చేస్తేనే మనకు అర్ధగంట పైన పోతుంది. హల్లెలూయా. మనము దగ్గర మనకు అత్తుకొని ఉంటున్న ప్రార్థన విజ్ఞాపనలు చేస్తే మనకు అర్ధగంట గంట పడుతుంది. హల్లెలూయా. చేసి చూడండి. రక్షణ కార్యముల గురించి, మారు మనసు కార్యముల గురించి. అలాగనే మందిరానికి అనేక మంది రారు కదా, వారి గురించి చేసి చూడండి. ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు ఏమడిగినప్పటికీ కూడా హల్లెలూయా దేవుని చిత్తానుసారమైన మనసు మీకు ఉంటుంది కాబట్టి మీరు ఏమడిగినా సరే దేవుడు మీకు ఇచ్చేవాడు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ వాగ్దానం మీకులో నెరవేరుతుంది. ఎప్పుడు? ఏ వాగ్దానం? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరకును, తట్టుడి దేవుడు. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది చెప్పండి? పాపము చేస్తూ ప్రార్థన చేయకుండా ఉండి, పాపం మానేసి ప్రార్థన చేస్తే ఈ వాగ్దానం నెరవేరుతుంది. దేవుని బోధకు చెవి యొగ్గి ఆయన గద్దింపుకు లోబడితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సుఖభోగముల నిమిత్తము నీవు ప్రార్థన చేయడం మానేస్తే నీ ప్రార్థన దేవునికి వినబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా ప్రభువా అని పిలుచుట వల్ల ఏమీ లాభము లేదు. తన చిత్త ప్రకారం హల్లెలూయా చేసేవాడి ప్రార్థనే దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నుంచి మీ అందరూ కూడా ప్రార్థించే బిడ్డలుగా తయారవుదురు గాక. మీ ప్రార్థనలన్నిటినీ దేవుడు జవాబులు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. పాపం మానేసి ప్రార్థన చేయుదురు గాక. దేవుని బోధకు చెవి యొక్కుదురు గాక. ఆయన గద్దింపునకు లోబడుదురు గాక. సుఖ భోగముల నిమిత్తం ప్రార్థన చేయడం మానేయుదురు గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మన హృదయాలలో నూరంతలుగా ఫలింప చేయును గాక. ఆమేన్.